హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం 213వ భాగం. సంజయ్, నీ చెల్లెల్ని మా ఇంటి కోడలిగా చేసుకోవడానికి మాకెటువంటి అభ్యంతరం లేదు. మరి నువ్వేమంటావు అని అడిగాడు రాజగోపాల్ సంజయ్ని. ఇష్టపడ్డ వాళ్ళు పెళ్లి చేసుకోకపోతేనే బాధగా ఉంటుందంకుల్. కానీ సవి ఇంకా చదువుకుంటుంది. స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుందనేది నా ఒపీనియన్. తర్వాత ఫర్దర్ స్టడీస్ కావాలంటే పెళ్ళయ్యాకైనా చదువుకుంటుంది అని సంజయ్ అంటుండగానే, చెల్లాయి, గౌతమి, అల్లుడు అంటూ లోపలికొచ్చాడు పరంధాం. అప్పటికే ఇక్కడ విషయాలన్నీ గౌతమి ద్వారా తెలుసుకున్న పరంధాం, ఏంటల్లుడు, మీ ఆవిడ దొరికేసిందంటగా? ఆ మినిస్టర్ ఏదో షూట్ చేశాడంట. ఇప్పుడెలా ఉంది? పిల్ల కులాసాగానే ఉందా అని అడుగుతుంటే, మొదటి నుండి పరంధాం మీద పెద్దగా మంచి ఒపీనియన్ లేని సంజయ్, బానే ఉంది, కానీ నువ్వేంటి ఉన్నట్టుండి ఊడిపడ్డావు అని కోపంగానే అడిగాడు. అదేంటల్లుడు అలా అంటావు? ఎంతైనా నీకు మేనమామని. నీకింత కష్టం వస్తే రాకుండా ఎలా ఉంటాను? అక్కడే ఉన్న సాకేత్, అలాగా, అయితే చూసావుగా, ఇక బయలుదేరు అని కోపంగా చెప్పగానే, సాకేత్, పెద్దవాళ్ళతో ఏంటా మాటలు అని రమ చిరుకోపంగా మందలించి, నువ్వేమనుకోకన్నయ్యా, మామయ్యవి కదా, వాళ్ళిద్దరికీ నీతో పరాజకాలాడడం సరదా అని సర్ది చెప్పింది. నా అల్లుళ్ళ గురించి నాకు తెలీదా చెల్లెమ్మా? మేనమామని, నా అల్లుళ్ళు ఒక మాట అన్నా తప్పేముందిలే అని కొత్తగా కనిపిస్తున్న రాజగోపాల్ జానకిలని చూసి, ఇంతకీ వీళ్లంతా ఎవరల్లుడు అని అడిగారు. నాన్నా, వీళ్ళు సరయు అక్కకి పెద్దమ్మ పెదనాన్న అవుతారు. వీళ్ళమ్మాయి అచ్చం రాధికలానే ఉంటుంది. అందుకే తనని అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటారని చెప్పింది గౌతమి. అప్పుడే పైనుండి నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్న సవితా సుధీర్లను చూసి, వీళ్ళు సరేగాని ఆ కుర్రాడెవడు మనమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని వస్తున్నాడు అని అయోమయంగా అడిగాడు పరంధాం. రమ నవ్వుతూ, ఆ అబ్బాయి పేరు సుధీర్ అన్నయ్య. వీళ్ళబ్బాయే, అమెరికాలో ఉంటారు. మన సవితకి అతనితో నే పెళ్లి ఖాయం చేస్తున్నాం అంది. అలాగా అని నీరసంగా అని, ఒకప్పుడు ఏమీ లేకపోయినా ఇప్పుడు వీళ్లగతే బాగుంది. అందరూ అమెరికాలో సెటిల్ అవుతున్నారు. ఏం చేస్తాం, తలరాత అనుకుని, చాలా మంచి పని చేశావు చెల్లెమ్మ. ఈ కాలంలో అమెరికాలుడు రావాలంటే మాటలా అని నేను కూడా మీ అందరికీ ఓ శుభవార్త చెప్దామని స్వీట్లు కూడా పట్టుకొచ్చానంటూ తన బ్యాగులో నుండి లడ్డూ తీసి అందరికీ పంచుతున్నాడు పరంధాం. ఇంతకీ ఈ స్వీట్ ఎందుకో ముందు విషయం చెప్పకుండా లడ్డూ ఎందుకు మావయ్యా? చెప్పకుండా ఎలా ఉంటాను చిన్నల్లుడు, నా కూతురికి పెళ్లి ఖాయం చేసుకుని వస్తున్నాను అని పరంధాం సంబరంగా చెప్పగానే చేతిలో ఉన్న లడ్డూ జారిపోయింది సాకేత్కి. ఏంటి, గౌతమికి పెళ్లి ఖాయం చేశావా అని అడిగాడు సంజయ్ ఆశ్చర్యంగా. అవును పెద్దలుడు, అబ్బాయిది మన పక్కూరే, బాగా స్థితిగతులున్నవాళ్లు, పైగా పిల్ల నా కళ్ళ ముందే ఉంటుంది కదా అని ఖాయం చేసుకున్నానని నవ్వుతూ చెప్తుంటే కన్నీళ్లతో సాకేత్ వైపు చూసింది గౌతమి. గౌతమి, ఈరోజు రాత్రికే మన ప్రయాణం. ఇప్పుడిక్కడంతా సక్కబడిపోయిందిగా, నీ అవసరమేమీ ఉండదులే. తొందరగా బ్యాగులన్నీ సర్దుకో. మళ్ళీ నువ్విక్కడికేమీ వచ్చేదేమీ ఉండదు అని పరంధామంటుంటే సైలెంట్గా చూస్తూ నిలబడింది గౌతమి. ఏంటే ఇంకా తలా చూస్తావు, త్వరగా వెళ్ళు. వెళ్లబోతున్న గౌతమిని చూసి, ఆగు గౌతమి అంటూ ఆపేశాడు సంజయ్. మావయ్య, పెళ్లి ఖాయం చేసావు బానే ఉంది, మరా పెళ్లి చేసుకోవడం గౌతమికి ఇష్టమో లేదో అడగవా? చిన్నపిల్ల, దాన్నడిగితే ఏముంది అల్లుడు, నేనేమైనా దానికి చెడు చేస్తానా అంటుంటే సాకేత్ వైపు చూస్తూ, నిజమేలే మావయ్య, మనసులో మాటని అందరి ముందు ధైర్యంగా చెప్పలేకపోతే పెద్దవాళ్ళు చూపించిన సంబంధం చేసుకోవడమే అన్నిటికంటే ఉత్తమం అన్నాడు. నువ్వన్నది అర్థం కాలేదల్లుడు, కాని నేను చేసింది మంచి పని మాత్రం ఒప్పుకున్నావు, అది చాలు. పెళ్లికి మాత్రం మీరంతా తప్పకుండా రావాలి. చిన్నలుడు, నువ్వు కూడా కొత్తగా బిజినెస్ పెట్టావంట కదా, రాను అంటే కుదరదు అంటుంటే కోపంగా పైకి లేచి, ఏంటొచ్చేది, రావాలంటే ఆ పెళ్లి జరగాలిగా, ఆ పెళ్లి జరగదు అన్నాడు సాకేత్. అదేంటల్లుడు, శుభమాని పెళ్లి వార్త చెప్తే అలా అంటావు? ఎందుకంటే మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం కాబట్టి. దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను.
నువ్వెవడో గొట్టంగాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకో అంటే కుదరదు అన్నాడు. ఆ మాటకి ఏంటి అంటూ నోరు తెరిచేశాడు పరంధాం. సాకేత్ అని సీరియస్గా వినిపించిన సంజయ్ గొంతుకు కాస్త సర్దుకొని, మావయ్య, నేను గౌతమి ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. నువ్వు చూసిన పెళ్లి కొడుకులాగా కోట్ల ఆస్తులు నాకు లేవు. నా భార్యను కష్టపెట్టకుండా చూసుకోగలను. కానీ నా మీద, నా వ్యాపారం మీద నాకు నమ్మకముంది. ఖచ్చితంగా ఓ 2-3 ఏళ్లకి నా కంపెనీని మంచి పొజిషన్లో నిలబెడతాను అన్నాడు సాకేత్. పరంధాం నోరు తెరుచుకొని చూస్తుండిపోతే వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని అప్పుడే తెలుసుకున్న రమగారు కూడా బొమ్మలా చూస్తుండిపోయింది. సాకేత్, ఏంట్రా ఇది? మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారా? అవునమ్మా, మావయ్య, సాకేత్ చెప్పింది నిజం. తన కంపెనీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకో 2 ఏళ్లలో ఖచ్చితంగా మంచి పొజిషన్కొస్తుంది. అన్నిటినీ మించి గౌతమి వాణ్ణి ఇష్టపడుతుంది. ఎక్కువ దూరం ఆలోచించకుండా వాళ్ళిద్దరి పెళ్లికి సరే అంటే బాగుంటుంది. కాదని గౌతమికి వేరే పెళ్లి చేయాలని చూస్తే మాత్రం నేను ఒప్పుకోను అని సంజయ్ సీరియస్ టోన్తో చెప్పడంతో, అది కాదల్లుడు, నేను చూసిన సంబంధం. చూడు మావయ్య, మనల్ని చిన్నచూపు చూసిన నీ మీద మాకు ఎప్పుడూ సదభిప్రాయం లేదు. కానీ ఒక్కటి చెప్తాను విను. నువ్విప్పుడు చూసిన కోటీశ్వరుడైన పెళ్లికొడుకు 10 ఏళ్ల తర్వాత బికారిగా మారకుండా ఉంటాడని గ్యారెంటీ ఇవ్వగలవా అనగానే పరంధాం దగ్గర సమాధానం లేదు. దాంతో మౌనంగా ఉండిపోయాడు. ఆలోచించుకో మావయ్య, కోట్ల కంటే నీ కూతురు మనసులో ఆ పెళ్లికొడుకు ఉండడం చాలా ముఖ్యం అనడంతో ఆలోచనలో పడ్డాడు పరంధాం. గౌతమి, బావ చెప్తుంది నిజమేనా అని అడిగాడు. అవును నాన్నా, నాకు చిన్న బావంటే చాలా ఇష్టం. నువ్వు పెద్ద బావతో పెళ్ళని చెప్పావు, కానీ నాకు చిన్నబావ మనసులో స్థానం దొరికింది. చిన్నబావ చాలా మంచోడు. నువ్వు చూపించే కోటీశ్వరుడు నాకొద్దు నాన్నా, నాకు నా బావ ఉంటే చాలు అని గౌతమి కన్నీళ్ల మధ్య చెప్తుంటే, అన్నయ్య, పిల్లల మనసుని బాధ పెట్టడం మంచిది కాదు. పైగా గౌతమి నా మేనకోడలు. నా కోడలైతే మాత్రం నాకు మాత్రం అంతకంటే కావాల్సిందేముంది చెప్పు అని రమ అంది. సంజయ్లాగా కాకపోయినా సాకేత్ ఇప్పుడు బానే సంపాదిస్తున్నాడని పోయినసారి వచ్చినప్పుడు అతని కంపెనీ చూసినప్పుడే అర్థమైంది పరంధాంకి. అలాంటప్పుడు మేనల్లుణ్ణి కాదని ఎవరో పరాయివాడికి ఇంటికి కూతురుగా పంపించడం కరెక్ట్ కాదనిపించింది పరంధానికి. పైగా గౌతమి కాస్త అమాయకురాలు. అన్నీ కూడా చెప్పి చేయించుకోవాలి. తన చెల్లెలైతే మేనకోడల్ని కూతురులాగా ఆదరిస్తుందని ఎక్కడో ఆశ మినుకుమినుకుమంటుంటే, ఏంటి మావయ్య ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంకా నా తమ్ముడి మీద నీకు నమ్మకం లేదా? లేదంటే చెప్పు, నేను సంపాదించిన దాంతో సగభాగం వాడి పేరు మీద రాసిస్తాను అన్నాడు సంజయ్. అంత మాట ఎందుకులే అల్లుడు, నీ అంత కాకపోయినా చిన్నల్లుడి మీద నాకు నమ్మకముంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెద్ద పొజిషన్కొస్తాడు. అయినా కూతుర్నింకా బాధ పెట్టి నేను మాత్రం బాగుపడేదేముంది చెప్పు? నీ ఇష్టం, అలాగే కానివ్వండి అనడంతో అందరి సంతోషం అంతా ఇంతా కాదు. కాని మావయ్య, పెళ్లి మాత్రం సాకేత్ సవితలది ఇద్దరిది ఒకేసారి చెయ్యాలనుకుంటున్నాను. అదిప్పుడు మాత్రం కాదు. సవిత చదువు పూర్తవడానికి ఇంకా 2 ఏళ్లు పడుతుంది. ఈలోపు సాకేత్ కంపెనీ కూడా కాస్త మంచి పొజిషన్లోకి వస్తుందనడంతో, సరే అల్లుడు, నీ ఇష్టం. కుటుంబం మీద చిన్నప్పటి నుండి నువ్వెంత బాధ్యతగా ఉన్నావో నాకు తెలీదా? నీకెలా నచ్చితే అలాగే చెయ్యి. నాదేముంది, 4 అక్షింతలు వేసి వెళ్లేవాణ్ణే. ఇక నాకున్నదంతా నా కూతురికే కదా అనడంతో అందరూ సంతోషించారు. విన్నారు కదా ఫ్రెండ్స్, సవితా సుధీర్లతో పాటు సాకేత్ గౌతమిల కథ కూడా పట్టాలెక్కేసింది. మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.